పాత మూవీలో ఫ్లాష్ బ్యాక్లో హీరో గారు చేసిన నటన అందరూ మెచ్చుకుంటున్నారు. అది ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, దాన్ని ఎలా ఓన్ చేసుకున్నారో సార్ మాటలోనే విందాం. కారణము మా డైరెక్టర్ గారు ఒక రోజంతా తిండి పెట్టకుండా నాకు ఎండ కాల్చి కడుపు కాల్చి మంచి ఎండలో నడిపించి నా నా ఓపికను పరీక్షించి చాలా ధీరంగా నా ముఖాన్ని చూపించి నా ఫీలింగ్ చూపించి నాలో యాక్ట్ చేయించుకున్నారు. అది ప్రేక్షకులకు నచ్చింది అంటే చాలా సంతోషం. ఎందుకంటే చాలా కష్టపడ్డాను, నేను యాక్షన్ చాలా కష్టపడ్డాను, చెప్పడానికి మాటలు లేవు. అది నాకు ఇష్టమైన రోల్, చాలా ఇష్టమైన రోల్. ప్రజలు కూడా అదే మెచ్చుకుంటున్నారు సార్. నేను చాలా ఇష్టపడి చేసింది యాక్షన్ అది. ఎందుకంటే అందరూ సూట్ బూట్ వేసుకొని చేసేది చాలా ఈజీ. అవును సార్. బట్ ఈ రోజు ఏంటంటే అనుభవం అన్నా ఉండాలా, మనసులో ఆకాంక్ష అన్నా ఉండాలా, ఆశ అన్నా ఉండాలా. ఈ మూడు ఉండేవాడిని నేను. ఆ రోల్ అంటే నా ప్రాణం. ఆ రోల్ మా డైరెక్టర్ గారు చేయించుకున్నారు. థ్యాంక్స్ టు డైరెక్టర్. విధాత మూవీలో అన్ని పాత్రలు అన్ని విధాలుగా అందరికీ నచ్చాయి. బట్ సృష్టికర్త ఒకతను ఉన్నాడు, అదే డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారు ఏ విధంగా దాన్ని మోల్డ్ చేశారు, ఏ విధంగా కథను నడిపించారు, ఏ విధంగా స్క్రీన్ ప్లేని పరిగెత్తిచ్చారు. ప్రతి ఒక్క ఆడియను సీట్లోంచి బయట లేవలేదు భయ్యా, సీరియస్గా చూస్తున్నారు, అంత ఇన్వాల్వ్ అయిపోయారు. అది ఏ విధంగా తీసుకొచ్చారో సార్ మాటలో విందాం. యాక్టింగ్ కోసం అని చెప్పేసి తనలో ఉండే అది ఆశను నెరవేరుస్తూ ప్రతి డైలాగ్ని జాగ్రత్తగా చెప్పిస్తూ చేశాడు. మొట్టమొదటి సినిమా అయినా కూడా ఫెంటాస్టిక్గా చేశాడు. ఆ క్యారెక్టర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం.